మా యొక్క ఉత్పత్తులు కాటన్కు సంబంధించిన రకాలు, కాటన్ సంబంధించిన టై అండ్ డై. అంటే ఈ యొక్క ఐటమ్ ఎట్లా తయారు చేస్తారంటే ఫస్ట్ థ్రెడ్ని డిజైన్గా మార్చుకొని డిజైన్ని టైయింగ్ అయిన తర్వాత మార్కింగ్, స్కెచ్, డిజైన్ డెవలప్మెంట్ చేసిన తర్వాత దాన్ని డైయింగ్లోకి వెళ్తాం, టై అండ్ డై. ఆ తర్వాత వీవింగ్లోకి వెళ్తాం. ఈ వీవింగ్లో ఇవి మేము తయారు చేసిన రకాలు డ్రెస్ మెటీరియలు, బెడ్షీట్సు, సూట్సు, పిల్లో కవర్సు, డబుల్ బెడ్షీట్సు, సింగిల్ బెడ్షీట్సు, ఆల్ ఐటమ్ జనరల్ ఐటమ్స్ అన్ని రకాలుగా తయారు చేస్తుంటాం. మేము తయారు చేసిన రకాలు బ్యాట్ కలర్సు, నెప్తాల్ కలర్సు ఎక్కువ యూజ్ చేస్తుంటాం. మేము తయారు చేసినటువంటి రకాలు మంచి ప్రజలలో కూడా మంచి స్పందన, మంచి మార్కెటింగ్ అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ లేపాక్షి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా అంటే రాఖీ పౌర్ణమి నుంచి 7 తారీఖు నుంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. 7 తారీఖు నుంచి కూడా ప్రజలలో కూడా ఇక్కడ వచ్చిన కస్టమర్స్కు మంచి రెస్పాన్స్ ఉంది. ఈ లేపాక్షి వాళ్ళు కూడా పబ్లిసిటీ చేస్తున్నారు. అంటే వీళ్ళ యొక్క లేపాక్షి వాళ్ళ ఉద్దేశంలో ఒకటి ఏంటంటే మేము గుర్తించినంత వరకు, క్రాఫ్ట్ పర్సన్గా గుర్తించినంత వరకు తయారు చేసేటువంటి ప్రొడక్షన్ సెక్టార్లో ఉన్నటువంటి హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళు డైరెక్ట్ మార్కెటింగ్కు తీసుకొచ్చి ఆ మార్కెట్కు అనుగుణంగా డైరెక్ట్ పార్టిసిపేట్ చేయడం వలన మనం తయారు చేసిన రకాలని కస్టమర్ ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమేమి అడ్వైజ్ ఇస్తున్నారంటే కలర్సే కానీ డిజైన్సే కానీ వాళ్ళ కస్టమర్ యొక్క టేస్ట్ ఏందనేది మేము ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కస్టమర్ టేస్ట్ అనేది మాకు అవగాహన అవుతుంది. అవగాహన కావటం వల్ల మేము తయారు చేస్తున్న కలర్లే కానీ డిజైనే కానీ ఇంకా చేంజెస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మార్కెటింగ్ సోర్సెస్ని ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రొడక్షన్ సెక్టార్లో ఉన్న క్రాఫ్ట్స్మెన్ డైరెక్ట్ మార్కెటింగ్కి వెళ్ళి కస్టమర్కు తోని డైరెక్ట్ మిలాఖత్ కాంటాక్ట్ కలవటం వలన వాళ్ళు ఇచ్చే సజెషన్ వల్ల కొత్త డిజైన్స్ డెవలప్మెంట్ ఇంకా అన్ని రకాలుగా మార్పు తీసుకురావడానికి అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయి. ఎగ్జిబిషన్స్ అంటే ఇప్పుడు కస్టమర్ కూడా ప్రత్యక్షంగా వచ్చి ప్రత్యక్షంగా చూస్తున్నాడు కాబట్టి కస్టమర్ వాళ్ళ సజెషన్ మాకు ఇస్తున్నప్పుడు మేము కూడా ఈ తయారు చేసిన డిజైన్ని ఇంకేం మార్పు చేయాలి, కస్టమర్ ఏం అడుగుతుండు, మేము తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఐటమ్ ఏ విధంగా ఉంది, మళ్ళీ దీన్ని మార్పు చేయడం వల్ల ఏమేమి ఇంకా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందనేది ఈ క్రాఫ్ట్స్మెన్కు అవగాహన అవుతుంది డైరెక్ట్. దీనివల్ల సేల్స్లు మార్కెటింగ్ పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది లేపాక్షి వాళ్ళు చేసినటువంటి ఆర్గనైజేషన్ వల్ల మార్కెటింగ్ ఎక్కువ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి మేము పార్టిసిపేట్ చేసిన కాడి నుంచి కూడా మంచి స్పందన ఉంది. ఈ మా ఐటమ్ ప్రత్యేకంగా మా ఐటమ్ గురించి నేను మాట్లాడగలుగుతున్నా. అయితే అదర్ ఐటమ్స్ కూడా అన్ని రకాలు కూడా కస్టమరు ప్రత్యక్షంగా చూసి సలహాలు ఇస్తుండు కాబట్టి దీన్ని మంచి మార్కెటింగ్ ఉత్పత్తులు కూడా మార్చుకోవడానికి అవకాశం కస్టమర్ నుంచి మంచి స్పందన ఉంది. కానీ ఇది నాకు ఈ సందర్భంగా వీళ్ళు ఒక 10-15 డేసే కాకుండా ఇప్పుడు పెట్టిన క్రాఫ్ట్ని బట్టి అవగాహన ఉన్నంత రెగ్యులర్గా పెడితే మంచి రెస్పాన్సిబిలిటీ వస్తుందేమో అనేది నాకు అనిపించింది.